హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. టాప్ 15 ఎలాగోలా మొత్తానికి సెలెక్ట్ చేశారు మన జ్యూరీ సభ్యులు. ఈ టాప్ 15 సెలెక్షన్స్ గురించి నా ఒపీనియన్స్ ఏంటి అనేది చూద్దాం. అయితే ఈ టాప్ 15 సెలెక్షన్స్లో నన్ను తప్పుగా ప్రూవ్ చేసింది బిగ్ బాస్ టీమ్. థ్యాంక్స్ టు దెమ్. అందరూ సోషల్ మీడియా సెలబ్రిటీసే అనే మాటను వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే దీంట్లో నిజంగానే కామనర్స్ చాలామంది ఉన్నారు. సరిగ్గా లిస్ట్ను స్టడీ చేసి చూస్తే లిస్ట్ గురించి డిస్కస్ చేసే ముందు ఒకసారి 2 టాస్క్ల గురించి మనం మాట్లాడుకోవాలి. నవదీప్ మోహన్ నీళ్ళు కొట్టే టాస్క్ ఒకటి, ఫోన్ పాల్గొట్టుకునే టాస్క్ ఒకటి. రెండింటి గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఈ నవదీప్ మోహన్ మీద నీళ్ళు కొట్టే టాస్క్ మాత్రం చాలా ట్రిక్కీగా జరిగింది. సాయి తేజ్, నాగా, కేతమ్మ, నిఖిత, అలేఖ్య, మనీష్ వీళ్ళను పిలిచారు ఈ టాస్క్ పర్ఫామ్ చేయడానికి. ఈ టాస్క్ ట్రిక్కీగా జరిగింది అని ఎందుకంటున్నానంటే, ఇక్కడ స్టేజ్ మీద శ్రీముఖి, నవదీప్ ఉన్నారు. శ్రీముఖి హోస్టింగ్ చేస్తూ ఉంది. నవదీప్ మొహాన్ నీళ్ళు కొట్టాలి కాబట్టి నవదీప్ వచ్చున్నాడు. అక్కడ జడ్జెస్ జ్యూరీ ప్లేస్లో నవదీప్ ప్లేస్లో క్రిష్ గారు కూర్చున్నారు. డైరెక్టర్ క్రిష్, బిందు, అభిజిత్ ముగ్గురు కూర్చుని ఉన్నారు. దాంట్లో బిందు ఈ టాస్క్ మీరు చేస్తే మాత్రం అంత ఈజీగా వదలం మిమ్మల్ని అన్నారు. మనీష్ ఎప్పుడైతే ఎస్ అన్నాడు ఈ టాస్క్ చేయడానికి అప్పుడు. నెక్స్ట్ అభిజిత్ పాయింట్ బ్లాంక్గా చెప్తున్నాను, ఇది చేసామంటే మాత్రం నా సైడ్ నుంచి నీకు గోల్డెన్ చైర్ వచ్చే ఛాన్స్ ఉండదు అసలు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పాడు. కానీ క్రిష్ గారేమో నేనే అక్కడ మీ ప్లేస్లో ఉండుంటే ఖచ్చితంగా ఈ టాస్క్ చేసేసేవాడిని అన్నారు. ఇప్పుడు జ్యూరీలో నవదీప్ ప్లేస్లో క్రిష్ గారు ఉన్నారు అనుకుంటే, జ్యూరీలో ముగ్గురులో ఇద్దరు మెజారిటీ వాటర్ కొట్టకూడదు అంటున్నారు, ఒకళ్ళేమో కొట్టాల్సిందే అంటున్నారు. ఇక్కడ ఈ కంటెండర్స్ ఒపీనియన్స్ చూస్తే కేతమ్మ దీంతో అయిపోలేదు కదా, ఇంకా చాలా ఉన్నాయి కదా, జడ్జి కదా, దేవుడు కదా అని చెప్పారు. అలేఖ్య నేను ఇప్పుడు మొహాన్ నీళ్ళు కొట్టడం అంటే ఏదైతే నేను కాదో అలా చేయడం అవుతుంది, సో మోరల్స్ బెండ్ చేయడం అవుతుంది అని ఏదో చెప్పారు. తుప్పాస్ రీజన్ అది. అలేఖ్య డెకోరం మెయింటైన్ చేయాలి అన్నారు. నాగా అది మొహం మీద నీళ్ళు కొట్టడం అంటే అది డిస్రెస్పెక్ట్ఫుల్, నేను చేయలేను అన్నాడు. సో ఇవన్నీ పనికిమాలిన రీజన్సే. ఇక్కడ నెక్స్ట్ మనీష్ ఏమో నేను చేస్తాను అన్నాడు. సాయి తేజ్ ఏమో ఒకవేళ బిగ్ బాస్ కంటెస్టెంట్గా ఉంటే నవదీప్ను నేను కొట్టేవాడిని, కానీ అతనున్న పొజిషన్కు, ఆయన స్థానానికి, ఆయన కూర్చున్న చైర్కు, జడ్జిగా కూర్చున్న పొజిషన్కు నేను రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి కొట్టలేను అన్నాడు. ఇది పర్ఫెక్ట్ రీజన్. ఎందుకంటే రేపు హౌస్లోకి వెళ్తే ప్రతి వీక్ ఎవరో ఒకళ్ళు నామినేట్ చేయాల్సిందే. ఆ నామినేషన్స్లో మరీ దారుణంగా ఒక్కొక్కళ్ళ ఫోటోలు కమోడ్లో వేసి ఫ్లష్ చేసే నామినేషన్స్ జరిగాయి. మొహం మీద సాసర్లో నొరగ పూసుకొని మొహం మీద కొట్టేవి జరుగుతాయి. వాటర్ మొహాన ఏది పడితే వాటర్ కొట్టే టాస్క్లు జరుగుతాయి నామినేషన్స్లో. నేను చెయ్యను అనే రిజర్వేషన్స్, లిమిటేషన్స్ పెట్టుకొని కూర్చుంటే అయ్యే పని కాదు. సో ఆ రిజర్వేషన్స్, ఆ లిమిటేషన్స్, ఆ ఇన్హిబిషన్స్ను వీళ్ళు క్రాస్ చేయాలనే వీళ్ళు ఇలాంటి టాస్క్లు ఇస్తున్నారు, ఇవన్నీ చేపిస్తున్నారు వీళ్ళతో. మనం గుర్తు చేసుకుంటే ఈ ముఖం సేవ్ చేసుకునే టాస్క్ చాలా సీజన్స్లో చాలా సార్లు చూసాం మనం. సీజన్ 4 అభిజిత్ సీజన్ని ఒకసారి మనం గుర్తు చేసుకుంటే ముఖం కాపాడుకో అనే టాస్క్ అది నామినేషన్స్ నుంచి సేవ్ అవ్వడానికి. అవినాష్, అభిజిత్, మోనాల్, ఇంకొకళ్ళు అనుకుంటా ఎవరో ఉంటారు, చిన్న పోడియం ఫేస్ పట్టే అంత పోడియం చిన్న ఇది పెట్టుంటారు, దాని మీద మొహం పెట్టుకుని వాళ్ళు ఉంటే వాళ్ళ మొహాన నానా గలీజు, చెత్త చెదారం అంతా నీళ్ళల్లో కలిపి ఐసు, గుడ్లు ఇవన్నీ కొట్టడం, ఈ టాస్క్ మనం చూసాం కదా గుర్తు చేసుకుంటే ఒకసారి. హర్యానా హద్దులు లేకుండా రెచ్చిపోవడము, ఆ తర్వాత వీకెండ్లో వచ్చిన నాగన్న బిగ్ బాస్ పువ్వు ఇస్తాడు, కత్తి ఇస్తాడు, దేన్ని ఎలా వాడాలనేది తెలిసి ఉండాలి, ఏది తీసుకోవాలి, ఏది వాడాలి అనేది దీని మీద డిపెండ్ అయి ఉంటుంది, నీ పర్సెప్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పి నాగన్న హర్యానా క్లాస్ తీసుకున్న అవన్నీ మనం గుర్తు చేసుకుంటే ఇలాంటి చాలా పనులు చేయాల్సి వస్తుంది రేపు హౌస్లో. సో ఆ ఇన్హిబిషన్స్ వీళ్ళ మనసుల్లో ఏమైనా ఉంటే కామనర్స్గా అవన్నీ తీసేయడానికి ఇలాంటి టాస్కులు వీళ్ళు ఇస్తూ ఉండేది ఇక్కడ. సో శ్రీతేజ్ చెప్పిన రీజను చాలా పర్ఫెక్ట్ సూటబుల్ రీజన్. ఎందుకంటే రేపు హౌస్లోకి వెళ్ళాక నువ్వు చేయవా అని అడగడానికి కూడా ఛాన్స్ లేకుండా ఇతను హౌస్మేట్ అయి ఉంటే చేసేవాడిని, కానీ ఆయన ఉన్న పొజిషన్కు, ఆయన ఉన్న చైర్కు, ఆ జ్యూరీలో ఆయన కూర్చున్న చైర్కు, జడ్జిగా కూర్చున్న చైర్కు నేను రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి నేను ఈ పని చేయలేకపోతున్నాను అని చెప్పాడు. పర్ఫెక్ట్ సూటబుల్.
తర్వాత మనీష్ నేను చేస్తాను అంటే అభిజిత్ అడిగాడు, "నువ్వు ఎవరినైనా తొక్కుకుంటూ అయినా ముందుకెళ్ళడానికి ఇష్టపడతావా అని నిన్ను జడ్జి చేయడానికే ఈ టాస్క్" అని అతనికి చాలా హెల్ప్ చేస్తున్నాడు. ఇంకా నువ్వు ఇది రీజన్ ఇది, దీన్ని నువ్వు ఏ రకంగా నిన్ను నువ్వు ప్రొజెక్ట్ చేసుకుంటావు, నిన్ను నువ్వు నీ పర్ఫార్మెన్స్ ఏమని చూపిస్తావు అని చెప్పి అడుగుతూ ఉన్నాడు, సపోర్ట్ చేస్తూ ఉన్నాడు, హెల్ప్ చేస్తూ ఉన్నాడు, అందిస్తూ ఉన్నాడు మాటలు. అభిజిత్‌కు ఈ మనీష్ మీద ఎందుకంత పాజిటివ్ కార్నర్ ఉందో నాకు అర్థం కావడం లేదు. చాలా సాఫ్ట్ కార్నర్, చాలా పాజిటివ్ ఇది ఉంది, వైబ్రేషన్ ఉంది అభిజిత్‌కు మనీష్ మీద. అప్పుడైనా మనీష్ చెప్పుకొని ఉండాలి కనీసం. అసలు నామినేట్ చేయడం అంటేనే ఈ హౌస్‌లో ఉండడానికి ఎవరికి అర్హత లేదు అని అడుగుతాడు బిగ్ బాస్. అర్హత లేదు అని ఒకడిని నువ్వు సెలెక్ట్ చేస్తున్నావు అంటేనే వాడిని తొక్కేస్తున్నట్టే కదా! వాడిని తొక్కి వాడు బయటికి పోతే నువ్వు హౌస్‌లో ఉంటున్నావు, సేవ్ అవుతున్నావు. వాడికి అర్హత లేదు అని చెప్తున్నావు అంటే అర్థం ఏంటి? నీకన్నా తక్కువ అర్హుడు వాడు హౌస్‌లో ఉండడానికని అర్థం కదా! సో, వాడిని నువ్వు తొక్కుతున్నట్టే కదా! తొక్కి నువ్వు పైకెళ్తున్నట్టే కదా! అదే విషయాన్ని చెప్పగలడేమో అని పాపం ట్రై చేశాడు అభిజిత్. కానీ నాకు మరి అర్థం కాలేదో, లేకపోతే బిగ్ బాస్ గేమే అర్థం కాలేదో తెలీదు గానీ, పాపం ఏమీ దానికి కవరింగ్ ఏది ఇచ్చుకోలేకపోయాడు. నేను చేస్తాను అన్నాడు. చేస్తాను అన్నాక దానికి ఏంటి నీ ప్రాపర్ జస్టిఫికేషన్ ఏంటి అని అడుగుతున్నాడు అక్కడ అభిజిత్. ఇండైరెక్ట్‌గా హింట్స్ ఇస్తున్నాడు. కానీ ఆ జస్టిఫికేషన్ ఇచ్చుకోలేకపోయాడు. పైగా శ్రీతేజు చాలా దారుణంగా దెబ్బ కొట్టాడు. 100 మంది 100 చైర్లుంటే అప్పుడు నువ్వు మోరల్స్ గురించి మాట్లాడతావు. ఒకే ఒక్క చైర్ ఉంటే అప్పుడు నువ్వు మోరల్స్ మర్చిపోయి చైర్ కోసమే తాపత్రయపడతావా అని అడిగాడు శ్రీతేజు. సో, ఈ టాస్క్‌లో ఏ రకంగా చూసినా శ్రీతేజ్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది మనీష్ పర్ఫార్మెన్స్ కన్నా. బాగా కన్ఫ్యూజ్ అయిపోయినట్టున్నాడు. పైగా అక్కడ నా మొహం మీద డిస్‌రెస్పెక్ట్‌ఫుల్‌గా వాటర్ కొట్టడానికి ఎవరైనా రెడీ అంటే వాళ్ళు 2 అడుగులు ముందుకేయండి అని నవదీప్ అడిగితే ఒక అడుగు ముందుకేసాడు. ఒక అడుగు ముందుకేయడానికి రీజన్ ఏంటో మరి నాకు అర్థం కాలేదు. ఒకవేళ ఈయన మ్యాథ్స్‌లో వీకా? లేకపోతే ఒక అడుగు ముందుకేయడం అనేది ఏదైనా స్ట్రాటజీనా? స్ట్రాటజీ అంటే ఏంటంటే నా వ్యూ పాయింట్‌లో ఇప్పుడు అక్కడ తేడా కొట్టేటట్టుంది. జడ్జిలు ఒపీనియన్స్ డిఫర్ అవుతున్నాయి. ఒకవేళ నిజంగానే వాటర్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చి అదేదన్నా రివర్స్ అయ్యేటట్లుంటే అప్పుడు నేను 2 అడుగులు ఇంకా కంప్లీట్ చేయలేదు కదా, ఒక అడుగే వేసా కదా, సో నేను వెనక్కి వెళ్ళిపోతున్నాను, నేను విత్‌డ్రా చేసుకుంటున్నాను అని చెప్పే ఛాన్స్ ఆప్షన్ పెట్టుకున్నాడా ఒక అడుగేసి, లేదా మ్యాథ్స్‌లో వీకా? 'ఈడియట్' మూవీలో ఓ సీన్ ఉంటుంది మనం గుర్తు చేసుకుంటే. దాంట్లో పైనుంచి దూకేయమంటుంది హీరోయిన్ రవితేజ గారిని. దూకేయమంటే వాటర్ ట్యాంక్ పైకెక్కి దూకేస్తాడు. దూకేసి మళ్ళీ సగంలో ఏదో సన్‌షేడ్‌ని పట్టుకొని కష్టపడి పైకెక్కొస్తాడు. పైకెక్కొచ్చి ఓ మాట అడుగుతాడు. ట్రావెలింగ్‌లో ఉన్నప్పుడు నాకు డౌట్ వచ్చింది. నేను లేకపోతే నీకు తోడెవరు? ఎలా బతుకుతావు అసలు అని అడుగుతాడు. అలాగా ఈయనేమన్నా ఒక అడుగే వేసాను కదా, నేను ఇంకా ట్రావెలింగ్లో ఉన్నాను కాబట్టి నేను విత్‌డ్రా అయిపోతున్నాను, మధ్యలో నేను ఐడియా మార్చుకున్నాను అని చెప్పి చెప్దామని ఒక అడుగే వేసాడా? స్ట్రాటజీ అయి ఉండొచ్చు కూడా, చెప్పలేం. ఇంకొక విషయం ఈయన గురించి చెప్పాల్సింది, వ్యాక్సింగ్ టాస్క్ ఉంది కదా, వ్యాక్సింగ్ టాస్క్లో మనకు ఈ సాయి కృష్ణ అని ఒక కుర్రాడు ఆల్రెడీ బయటకు వచ్చేస్తున్నాడు, ఎలిమినేట్ అయిపోయి. అతను ఒక వీడియో పెట్టున్నాడు. ఆ వీడియోలో ఏం చెప్పాడంటే ఇతను నేను షర్ట్ తీను అన్నాడంట. షర్ట్ తీను అంటే నిన్ను ఇక్కడి నుంచి ఇక్కడే డైరెక్ట్గా ఎలిమినేట్ చేసేస్తామన్నారంట. అంటే ఓకే, ఎలిమినేట్ చేసేయండి అన్నారంట. ఆ తర్వాత 2-3 టైమ్స్ జరిగిందంట అది. ఎలిమినేట్ చేస్తామంటే ఓకే నేను పోవడానికి రెడీ అన్నాడంట. తర్వాత మళ్ళీ కన్విన్స్ చేసి అప్పుడు కన్విన్స్ అయ్యి షర్ట్ తీసాడంట. ఇలాంటి ఎన్ని నోషన్స్, అభిజిత్ చెప్పినట్టు ఇన్ని ప్రిఫిక్స్డ్ నోషన్స్, కన్స్ట్రెయింట్స్ ఆల్రెడీ బిల్డ్ చేసుకుని ఉంటే, ఫ్లెక్సిబిలిటీనే లేకపోతే ఎలా అని అడిగాడు కదా. మరి ఇతను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే ఎలా సర్వే అవుతాడు అని చాలా డౌట్గా ఉంది నాకైతే. ఇతను బిగ్ బాస్ హౌస్లోకి టాప్ 5లోకి వెళ్ళి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ టాస్క్లో పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే మాత్రం ఇతను చేస్తాను అని ఇతను అన్నా, నేను చెయ్యను అని శ్రీతేజ్ అన్నా, పర్ఫార్మెన్స్ను మాత్రమే కౌంట్ చేస్తే శ్రీతేజ్ పర్ఫార్మెన్స్ బాగుంది. తర్వాత వ్యాక్సింగ్ టాస్క్లో కూడా షకీబ్ వచ్చి రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు,
నాగా వచ్చి నా దగ్గర నీకు బొచ్చు కావాలా, టాస్క్ కావాలా అంటున్నాడు. అక్కడ కూడా ఇతను ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వండి. ఓన్లీ చెస్ట్ మీదేనా లేకపోతే ఎక్కడున్నా పర్లేదా అని అడిగాడు. అంటే షకీబ్‌కు చేతుల మీదో, కాళ్ళ మీదో ఎక్కడో ఒక చోట ఉంది కదా! చెస్ట్ మీద లేకపోయినా షకీబ్‌కి ఛాన్స్ ఇద్దాము అని ట్రై చేశాడు. ఆ తర్వాత షకీబ్ అరుస్తా ఉంటే, కాదు ఫిక్స్ అయిపోయింది ఇంక అరవకు ఎళ్ళు అని బాగా చాలా ఇదిగా మాట్లాడగలిగాడు. స్టడీగా మాట్లాడగలిగాడు. సో, అతని దగ్గర ఒక క్లారిటీ ఉంది. ప్లస్ అవసరమైనప్పుడు అడిగి మరీ క్లారిటీ తీసుకున్నాడు. సో, టాస్క్‌ను ప్రాపర్‌గా అర్థం చేసుకోవడం అనే విషయంలో శ్రీతేజు లేదు ఒక ప్రాపర్ జస్టిఫికేషన్ గాని, ఆర్గ్యుమెంట్ గాని బిల్డ్ చేయడంలో శ్రీతేజ్ చాలా చాలా వే బెటర్ మనీష్ కన్నా. మరి మనీష్‌కు ఏం చూసి ఛాన్స్ ఇచ్చారో, శ్రీతేజ్‌ను ఏం చూడకుండా మరి అతన్ని ఎలిమినేట్ చేశారో టాప్ 15లోకి రాకుండా జడ్జెస్‌కు దేవుడికే తెలియాలి. ఇక ఫోన్ టాస్క్. ఫోన్ టాస్క్ అయితే మరీ దారుణం. ఇది క్లౌడ్ స్టోరేజ్ జమానా ఇది. ఈ జమానాలో ఇంకా నా ఫోను, నా డేటా అనే వాళ్ళని చూస్తే నాకైతే నవ్వొస్తది. నా ఆఫీస్ ల్యాప్‌టాప్ ఉంటది. నేను ఆఫీస్‌లో కూర్చొని వర్క్ చేసుకుంటాను. అది కంపెనీ సర్వర్ కనెక్ట్ అయ్యి ఉంటుంది ల్యాన్‌లో. ఒకసారి నేను ఏదైనా ఫైలు కంప్లీట్ చేశానంటే, ఏదైనా ఏ ఫైల్ అయినా కానివ్వండి, అది ఆటోమేటిక్‌గా సర్వర్‌లోకి వెళ్ళిపోయి క్లౌడ్ స్టోరేజ్‌లో స్టోర్ అయిపోతుంది. సో, నా ల్యాప్‌టాప్ బై చాన్స్ నేను ఎక్కడన్నా మిస్ అయినా, ఏదైనా పోగొట్టుకున్నా కూడా, నా డేటా ఏమైంది అని నేను దిగులు పడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. ల్యాప్‌టాప్ పోయింది అని మాత్రమే దిగులు పడాలి. అలాగే ఆ ఫోన్‌లో కూడా క్లౌడ్ ఉంది ఇప్పుడు. శాంసంగ్ అయితే శాంసంగ్ క్లౌడ్ కూడా ఉంటుంది అడిషనల్‌గా. సో, నాది శాంసంగ్ కాబట్టి శాంసంగ్ క్లౌడ్ గురించే మెన్షన్ చేస్తున్నా. మిగతా వాటి గురించి నాకు ఐడియా లేదు. సో, క్లౌడ్‌లో స్టోరేజ్ ఉంటుంది. మీడియా ఫైల్స్, గీడియా ఫైల్స్ అన్నీ దాంట్లోకి వెళ్ళిపోతాయి ఆటోమేటిక్‌గా. ఒకసారి మనం వేరే ఫోన్ మార్చినప్పుడు, మనం ఒక్కసారి మన మెయిల్ ఐడీతో లాగిన్ అవ్వంగానే ఆటోమేటిక్‌గా కాంటాక్ట్స్, సెట్టింగ్స్, యాప్స్, యాప్ సెట్టింగ్స్, ప్రిఫరెన్సెస్ మొత్తం అన్నీ ఆటోమేటిక్‌గా లోడ్ అయిపోతాయి. అడుగుతుంది ఇవే కావాలా అని. ఓకే అని కొడితే ఆటోమేటిక్‌గా లోడ్ అయిపోతాయి అన్నీ. నేను ఫోన్ మార్చినప్పుడైతే నాకు ఇలాగే జరిగింది. సో, ఫోన్ పోతే డేటా పోతుంది అని ఎవరైనా చెప్తే, ఈ అమ్మమ్మ కబుర్లు ఇంకెవరికైనా చెప్పెళ్ళి అంటా నేనైతే. ఆ! ఫోన్ పోతే మానిటరీ లాస్ అది. ఓన్లీ దాని ప్రైస్ మాత్రమే లూజ్ అవుతున్నారు. 'బిగ్ బాస్' అంటే ప్యాషను, 'బిగ్ బాస్' అంటే పిచ్చి, 'బిగ్ బాస్' అంటే ప్రాణము అని సొక్కాలు చింపుకోవడం కన్నా, ఫోన్ పగలగొట్టుకోరా అంటే, ఫోన్ కూడా పగలగొట్టుకోలేనోడు వాడు 'బిగ్ బాస్'కి వెళ్ళడానికి ఏ రకంగా ఎలిజిబుల్లు? అక్కడ ఆ టాస్క్‌లో షకీబ్, సాయి కృష్ణ, నిఖిత, ఆహ్, కేతమ్మ, అలేఖ్య, డాలియా, అబు ఇంతమందున్నారు. దాంట్లో ఫోన్ పగలగొట్టుకోవడానికి ప్రిపేర్ అయింది షకీబ్ ఒకతడు, నిఖిత. ఇంకొక దారుణమైన నిజం ఏంటంటే, ఆ సాయి కృష్ణ అనే అతని వీడియోలో చెప్పిన విషయాన్నే రిప్రజెంట్ చేస్తున్నాను నేనిక్కడ. దాంట్లో నిఖితా ఫోను రియల్‌మీ ఫోను 16, 17,000 రూపాయల ఫోన్ అంట. అది కూడా ఆఫీస్ ఫోన్ అని చెప్పారంట ఆవిడ. నెక్స్టు షకీబ్ ఫోను ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ అంట. అది మోర్ దెన్ 1.5 లాక్ అని చెప్పాడంట షకీబు. 1,60,000 అంత చెప్పాడంట వాళ్ళతో. సో, ఆ ఫోన్ను పగలగొట్టాడని చెప్తా ఉన్నారు. అది కూడా పూర్తిగా పగలగొట్టలేదు. జస్ట్ డ్యామేజ్ అయిందంతే. పైన స్క్రీనో లేకపోతే స్క్రీన్ గార్డో డ్యామేజ్ అయి ఉంటుందంతే అన్నట్టుగా సాయి కృష్ణ చెప్తా ఉన్నాడు. కొట్టాడు. పగలగొట్టడం అయితే పగలగొట్టాడు. ఫోన్ పగలగొట్టుకోవడానికి ప్రిపేర్ కానోళ్ళు మాత్రం అక్కడి నుంచి అటే ఇంటికి వెళ్ళిపోవడానికే అర్హులు తప్ప 'బిగ్ బాస్' షోకు ఏమాత్రం అర్హత లేదు వాళ్ళకు నా దృష్టిలో అయితే. మనీష్ బదులు శ్రీతేజ్‌కి ఛాన్స్ ఇచ్చి ఉండాల్సింది. లేదా కనీసం నాగా ప్లేస్‌లో శ్రీతేజ్‌కి ఛాన్స్ ఇచ్చి ఉండాల్సింది. ఎందుకంటే నీళ్లు కొట్టడానికి నాగా చెప్పింది తుప్పాస్ రీజన్. వాష్‌రూమ్‌కి కూడా ఎళ్ళకుండా ఆపాల్సినంత దారుణమైన టాస్క్‌లు ఉంటాయి రేపు 'బిగ్ బాస్' హౌస్‌లో. ఒకళ్ళు కష్టపడి సంపాదించుకున్న దాన్ని దొంగతనం చేయాల్సిన టాస్కులొస్తాయి. ఒకళ్ళు కూడా సంపాదించుకున్న దాన్ని, కష్టపడి సంపాదించుకున్న దాన్ని దౌర్జన్యంగా లాక్కోవాల్సిన టాస్కులొస్తాయి. వాటన్నిటితో పోల్చుకుంటే ఇది మొహం మీద నీళ్లు కొట్టడం అనేది పెద్ద టాస్కా ఇదసలు. ఇక్కడ జడ్జి పొజిషను, ఆ పొజిషను, ఈ పొజిషను
అని శ్రీతేజ్ అయితే ఒక జస్టిఫికేషన్ ఇచ్చుకున్నాడు కానీ, నిజం చెప్పాలంటే టాస్క్ను టాస్క్లా చూడాలి అనేది బిగ్ బాస్లో బేసిక్ ప్రిన్సిపల్. ఎదురుగా ఎవరున్నారు అనేది ఇమ్మెటీరియల్. టాస్క్ అంటే టాస్క్ అంతే. నీ ఫ్రెండ్ ఉండొచ్చు, నీకు ఇంతకుముందు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అయి ఉండొచ్చు, నీకు ఎప్పుడో ఏదో విషయంలో సపోర్ట్ చేసిన వాళ్ళు అయి ఉండొచ్చు, ఎవరన్నా అయి ఉండొచ్చు. కానీ టాస్క్ ఈజ్ ఎ టాస్క్. ఎదురుగా ఉన్నది జడ్జి నవదీప్ అయి ఉండొచ్చు, సూపర్ హోస్ట్ శ్రీముఖి అయి ఉండొచ్చు, లేదా చివరికి నాగన్నే అయి ఉండొచ్చు, లేదా బిగ్ బాస్ అయి ఉండొచ్చు. కానీ టాస్క్ ఈజ్ టాస్క్. నీళ్ళు కొట్టమన్నారు, కొడుతున్నాను అంతే, తగ్గేదేలే అని కొట్టేయాల్సింది. కొట్టేశాక టాస్క్లా తీసుకోండి ప్లీజ్, వేరే రకంగా అనుకోవద్దు. నథింగ్ పర్సనల్, బిగ్ బాస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ, ప్లీజ్ క్షమించండి అనేస్తే సరిపోయేది. సరే, ఒక్కసారి మనం టాప్ 15 కంటెస్టెంట్ లిస్ట్ చూస్తే దివ్య, అనూష, శ్రీజదమ్ము, డిమాన్ పవన్, మనీష్, కల్కి, ప్రియా, వీళ్ళంతా ఏదో రకంగా సెలబ్రిటీస్, పాపులారిటీ ఉన్నవాళ్ళు కానీ సెలబ్రిటీస్ కానీ 50,000 నుంచి లక్షల్లో ఫాలోయర్స్ ఉన్నారు వీళ్ళకు సోషల్ మీడియాలో. లేదా మనీష్ ఏషియాలోనే 300 మెంబర్స్లో ఒకటిగా నిలిచాడు ఫోర్బ్స్ 30లో, అండర్ 30లో. కల్కి బ్యూటీ పేజెంట్లో మిస్ తెలంగాణ బ్యూటీ పేజెంట్లో సెకండ్ రన్నర్. ప్రియాకు 60,000 70,000 మంది ఫాలోయర్స్ ఉంటే ఇన్స్టాలో, దివ్య, అనూష, శ్రీజ, డిమాన్ పవన్ వీళ్ళందరికీ లక్షల్లో ఫాలోయర్స్ ఉన్నారు. సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే 15లో 7 మంది ఆల్రెడీ ఇన్స్టా సెలబ్రిటీస్ అవనివ్వండి, సోషల్ మీడియా సెలబ్రిటీస్ అవనండి, ఏదైనా ఇన్ఫ్లుయెన్సర్స్ అవనివ్వండి. మిగతా వాళ్ళు శ్వేత, ప్రసన్న, ఆర్మీ కళ్యాణ్, మాస్క్ మ్యాన్, నాగా, షకీబ్, దలియా, శ్రేయ, వీళ్ళంతా ఒక రకంగా చూసుకుంటే కామనర్సే. అలా చూసుకుంటే రేషియో చూసుకుంటే 7 సోషల్ మీడియా సెలబ్రిటీస్ అయితే 8 మంది కామనర్స్కి ఆపర్చునిటీ ఇచ్చారు. సో ఒక రకంగా కామనర్స్కి ఇది నిజంగా గోల్డెన్ ఆపర్చునిటీ అనుకోవచ్చు. నేను కూడా టాప్ 6లో దివ్య, అనూష, డిమాన్ పవన్ వీళ్ళందరినీ చూసి, వీళ్ళంతా సోషల్ మీడియా సెలబ్రిటీస్, లక్షల్లో ఫాలోయర్స్ ఉన్నారు కదా వీళ్ళకని అనుకున్నా. కానీ తర్వాత తీరా చూసుకుంటే టాప్ 15 లిస్ట్ చూస్తే, సరిగ్గా ప్రాపర్గా స్టడీ చేసి చూస్తే సెలబ్రిటీస్ కన్నా కామనర్సే ఎక్కువ మంది ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ 7 సెలబ్రిటీస్ అయితే 8 కామనర్స్ ఉన్నారు. ఇవి టాప్ 15 సెలెక్షన్స్ గురించి నా ఒపీనియన్స్. మీరేమంటారు?